ఎంకిపెళ్లి సుబ్బు సావుకు వచ్చినట్టు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ లీడర్ల లొల్లి పబ్లిక్ సావుకు వచ్చింది. గా లెక్కన 24 గంటలు కొట్లాడుతున్నారు. ఇక మొన్న పవన్ కళ్యాణ్ సారు ఒక్క మాట అంటే గాలు గీళ్ళు దొరికిందే సందు అని చెప్పి ధూమ్ తడాక కొట్లాడుతున్నారు. ఇక 3 రోజులు తర్వాయిన లొల్లి జాతర నడిచినట్టే నడిచింది. ఇక లొల్లి అయిపోయిందిరా, మంచిగా నిమ్మలంగా ఉండొచ్చురా అని అనుకుంటే ఇంకో లొల్లి చురువయ్యింది. ఇంతింత పోయి ఇల్లంతా అయ్యిందన్నట్టు గిదెక్కడి కథర్రా నాయన. నిన్న మొన్నటి దాకా లీడర్లే పొట్టు పొట్టు తిట్టుకున్నారు అంటే ఇప్పుడు గీ జగడం సినిమాల్లో కంటింది. ఓ మొన్న పవన్ కళ్యాణ్ సారు పక్క తెలంగాణలో పోటీ చేస్తాం అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కదా. గీ మాటలు విన్న సినిమా యాక్టరు ప్రకాష్ రాజు సారు సినిమాలల్లా డైలాగులు కొట్టినట్టే మొత్తం మీద అయితే ఎక్స్లో గుట్ట పెద్ద డైలాగు రాసుకొచ్చిండు గిట్లా. మరి గింతకి గదేందంటే తెలంగాణలో పోటీ చేస్తారా, మరి పోటీ చేస్తే పొత్తులతోని పోటీ చేస్తావా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తావా, జర చెప్పాలి దొరా అన్నట్టు మొత్తం మీద అయితే గిట్లా రాసుకొని వచ్చిండు. చూసిరు కదా అంటనట్టు ప్రకాష్ సార్ మాటలు ఎక్సులకు బాగానే ఎక్కిచ్చిండు గిట్లా. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ను గింత మాట అంటే ఊకుట్టడా చెప్పుండ్రి బంగ్లా గణేష్ సారు. ఇక పుల్లు గరమైండు ఆయన గుట్ట. మరి ఏమన్నాడంటే, ఓ ప్రకాష్ రాజు నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా, అయినా గింతకి మా పవన్ కళ్యాణ్ సార్ మీద ఊకే గట్లెందుకు మాట్లాడుతున్నావు, నీకేం అవసరం, నీకేం లెక్క, నీది తెలంగాణనా ఆంధ్రనా తమిళనాడా కర్ణాటకనా, ఏదో మొదలు చెప్పు, నువ్వు సినిమా హీరో లెక్క ఫీల్ అయిపోతున్నావు, ఓ పెద్ద దేశాన్ని మార్చేటట్టు ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెడతానే ఉంటావు, ఇక గమ్మునుంటే మంచిది గిప్పటి సంది, లేకపోతే మా లెక్కేందో చూపిస్తామన్నట్టు మొత్తం మీద అయితే బంగ్లా గణేష్ సార్ కూడా బాగానే అరుచుకున్నాడు ఎక్సులా. చూసిరు కదా నిన్న మొన్నటి దాకా లీడర్లు పొట్టు పొట్టు తిట్టుకుంటే ఇక ఇలా సినిమా యాక్టర్లకు కూడా లొల్లి అవుతున్నది. చూడాలి మళ్ళా గీ పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో కానీ మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ సారు తప్పే లేదు అన్నట్టు తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి ఇగో గిట్లా అనుకొచ్చిండు గీ అల్లా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలే, తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేస్తారు అనవసరంగా. మేము కాలే రియాక్ట్, మీరైతున్నారు రియాక్ట్, యువర్ రియాక్షనరీ. ఆ మాట మేము వింటే తప్పకుండా మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ ఇస్తాం. మేము వినలే, ఎవరు అన్నారా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే, ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగిరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాభా జాగిరని ఈయన అన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగిరి ఇప్పుడు అంటుండు, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. విన్నారు కదా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క మాట, మళ్ళా ఎవరి బాట ఆలదే ఎవరి మాట ఆలదే.